వీర హనుమాన్ కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు ఆలయ కమిటీ చైర్మన్ బెంగల్దాస్ రాజమౌళి. శిథిలావస్థలో ఉన్న హనుమాన్ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని దాతల సహాయంతో చేపట్టారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ మండల కేంద్రంలో వీర హనుమాన్ ఆలయం శిథిలావస్థలో ఉండగా దాతల సహాయంతో దాన్ని పునర్నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి నిర్వహించారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. గణపతి హోమం, పుణ్యవచనం హోమం నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం పరిసర ప్రాంతం రామనామ స్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా పురోహితుడు సంతోష్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న వీర హనుమాన్ ఆలయాన్ని నేడు పునర్నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించామని అన్నారు. పునర్నిర్మాణ కార్యక్రమంలో దాతలు భాగస్వాములు కావాలని ప్రత్యేకంగా వేడుకున్నారు. కోరిన కోరికలు తీర్చే వీర హనుమాన్ ఆలయం సుమారు 100 సంవత్సరాలకు పూర్వం నిర్మించారని, ఆలయ అభివృద్ధికి దాతలు అధిక సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ సర్పంచ్ సింధూజ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వీర హనుమాన్ ఆలయం శిథిలావస్థకు చేరుకున్నదని, దీనిని దాతల సహకారంతో పునర్నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందని, కోరిన కోరికలు తీర్చే వీర హనుమాన్ ఆలయ పునర్నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సింధూజ, ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. తిరుముఖమండలే ఆత్మనీయం సమర్పయామి గంధాం ధారయామి. ఓం గంధద్వారహాంతరాధర్మయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిరమానుషేభ్యః ఊర్ధ్వం జిగాదభేదం షణ్ణాస్తుద్విపదే షణ్చతుష్పదే. ఓం తీర్థం తీసుకొని తీర్థం సంప్రోక్షయండి. ఓం మేన తేనా పవిత్రేణ ఆత్మానం పునరేసధా తేన సహస్ర దేవాసామరాం జ్యేష్ఠావలక్ష్మీణ లోహయామ్యహం గంధద్వారహం దురోదర్శాన్ నిత్యపుష్పాం కరీ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధ్యర్థం భూమి పూజాంచ కరిష్యే ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధై ధీమహి. హనుమానికి 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 ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం జై బోలో జయ హనుమానికి పంచముఖ హనుమానికి महाराज की महाराज की पंचमुख हनुमान की विग्भागे बुलग्रामावाहयामि स्थापयामि पूजयामि. ओम बृहस्पतये नमः.
5 సార్లు వేయాలి. ధనుర్ధరాయేతి విద్మహే సర్వసిద్ధీతి ధీమహి తన్నోదరా ప్రచోదయాత్. दैवे स्वस्तिरस्तुनः स्वस्तिरमानुषेभ्यः ऊर्ध्वं जगादवेदनं छन्दा अस्तद्युपदे. ధనుర్ధరాయేతి విద్మహే సర్వసిద్ధీతి ధీమహి తన్నోదరా ప్రచోదయాత్. భూమిం సంప్రాప్య तन्नोधरा प्रचोदयात्. ओम धनुर्धरायेति विद्महे सर्वसिद्धीति धीमहि तन्नोधरा प्रचोदयात्. बोलो राजा रामचंद्र भगवान की जय, वीर हनुमान की जय, वीर हनुमान की చిల్లర పైసలు ఉంటే వేయండి, చిల్లర పైసలు వేయండి. विघ्नेश्वर महाराज की, विघ्नेश्वर महाराज की जय, वीरा हनुमान की. ओमिं विश्वतो वृत्ताच्च विश्वद्दशाङ्गुलं पुरुषये वेदगुं सर्वं यद्भूतं यत्समव्यं वृथा శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన ఎలిగేడు గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం పూర్వమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం శిథిల వ్యవస్థలో ఉండడం వలన దాన్ని పునర్నిర్మాణం కోసం మన గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం కోసం మళ్ళీ ఈరోజు శంకుస్థాపన ముహూర్తం చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఆలయానికి కోరుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయనేటువంటి సత్సంకల్పంతో ఆలయం పునర్నిర్మాణం చేసి మళ్ళీ భక్తులందరినీ కూడా పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎలిగేడు గ్రామంలోని వీర హనుమాన్ అతి పురాతనమైనటువంటి ఆలయానికి పునర్నిర్మాణం కోసం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అంటే ఆలయ కమిటీ అధ్యక్షులు వెంగళదాస్ రాజమౌళి గారు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది. మరియు ఈ నిర్మాణానికి దాతలు అనేక మంది ఎలిగేడు గ్రామ ప్రజలు కానీ మొత్తం పెద్దపల్లి నియోజకవర్గంలోని దాతలందరూ ముందుకొచ్చి విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ ఆలయం కూడా మొత్తం పూర్తయ్యే స్థాయి వరకు కూడా దాతలందరి సహకారంతో పూర్తి చేసుకొని దేవుడి ఆశీస్సులు కూడా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. అందరూ గ్రామస్తులు కానీ ఇతర గ్రామస్తులు కానీ జిల్లా వర్గం కానీ పద్మశాలి కులస్తులు కానీ ఇతర కులస్తులు కానీ అందరూ మాతో సహకరించి మాకు గుడికి ఆర్థిక సాయం చేయాలని నేను అధ్యక్షుడిగా కోరుచున్నాను.